మనకి సర్కిల్ ద పిక్చర్ దట్ కమ్స్ నెక్స్ట్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఈ చిలక బొమ్మ తర్వాత నెక్స్ట్ ఏ బొమ్మ వస్తుంది అని చెప్పేసి ఇవి ఆప్షన్స్. ఇవి ఆన్సర్స్ అనమాట. ఆప్షన్స్ ఇవి. వీటిల్లో ఈ రెండిట్లో ఒకటే ఆన్సర్. ఏది ఆన్సర్ అనుకుంటామో దానికి మనం రౌండప్ చేయాలి. దీనికి ఆన్సర్ ఎలా కనిపెట్టాలి చూడండి. ఫస్ట్ ఏ బొమ్మ ఉందమ్మా? డక్. తర్వాత ప్యారెట్ తర్వాత ఏముంది? డక్ తర్వాత ప్యారెట్ తర్వాత ప్యారెట్. అంటే ఇక్కడ ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? 2 బర్డ్సే ఉన్నాయి కదా. 2 బర్డ్సే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అవునా? డక్కు ప్యారెట్టే ఉంది. ఇన్ని బొమ్మలు ఉన్నా కూడా డక్కు ప్యారెట్టే ఉన్నాయి, వేరే ఏం లేవు. కాబట్టి ఇప్పుడు ప్యారెట్ తర్వాత ఏ బొమ్మ రావాలి మనకి? ప్యారెట్ తర్వాత ఏ బొమ్మ రావాలి? ఈ రెండిట్లో డక్. కాబట్టి పెన్సిల్, మీరు బుక్ చూడొద్దు, ఈ బుక్లోనే చూడండి అందరూ. కాబట్టి పెన్సిల్తో ఈ డక్ని రౌండప్ చేయాలి. ఈ 2 ఆప్షన్స్లో ఇది కరెక్ట్ కాబట్టి. అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, ఏంటి? హైబిస్కస్, మందారం పువ్వు ఉంది. అవునా? మందార పువ్వు ఉంది. దాని తర్వాత ఏమొచ్చింది? చాక్లెట్. మళ్ళీ ఏమైంది? మందార పువ్వు 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 2 టైమ్స్ వచ్చాక ఒక చాక్లెట్ వచ్చింది. మరి ఇక్కడ కూడా 2 టైమ్స్ వచ్చాక ఏం రావాలి? చాక్లెటే రావాలి కదా. కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఏంటి? చాక్లెట్కి 0 చుట్టాలి. మీరు కూడా ఇలాగే ఆలోచించి ఆన్సర్స్ పెట్టాలి. ఎవరికోళ్ళు విడివిడిగా దూరంగా కూర్చొని. తర్వాత ఇక్కడ చూడండి ఏమున్నాయి? ఈ రెండేంటి? హ్యాట్స్, టోపీలు ఉన్నాయి. 2 టోపీలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 తర్వాత ఫ్లవర్ వాజులు 2 ఉన్నాయి. మళ్ళీ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ హ్యాట్ వచ్చింది. మరి హ్యాట్ తర్వాత ఏమి రావాలి అంటే మనం ఎలా చూడాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళి హ్యాట్లు చూడాలి. హ్యాట్ తర్వాత ఏం రావాలి మనకి? హ్యాట్ తర్వాత ఇంకో 2వ హ్యాట్ రావాలి కదా. ఇక్కడ చూస్తేనేమో హ్యాట్ తర్వాత ఫ్లవర్ వాజ్ ఉంది. మనం ఇది చూడకూడదు. 1వ హ్యాట్, 2వ హ్యాట్. 2వ హ్యాట్ తర్వాత కదా ఫ్లవర్ వాజ్ ఉంది. మనకి ఇక్కడ 1వ హ్యాటే ఉంది, 2వ హ్యాట్ లేదుగా. కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఏంటి? వెరీ గుడ్. హ్యాట్కి మనం ఇలా రౌండప్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఏంటిది? బాల్. ఇది బటర్ఫ్లై. ఇది ఇప్పుడు బాల్ తర్వాత మళ్ళీ ఏమి రావాలి? బటర్ఫ్లై. దీనికి రౌండప్ చేయండి. ఇక్కడ చూడండి ఏముంది? ఇక్కడ బెలూన్స్ ఎన్ని ఉన్నాయి? అంటే ఒక యాపిల్ తర్వాత 2 బెలూన్స్ రావాలి. 1 బెలూన్, ఫస్ట్ బెలూను, సెకండ్ బెలూను. ఇక్కడ మళ్ళీ ఏముంది? యాపిల్ తర్వాత ఏముంది? మనకు బెలూన్స్ ఎన్ని రావాలి? సరిగా ఇక్కడ చూడండి, బెలూన్స్ ఎన్ని రావాలి? 2. ఇది ఫస్ట్ బెలూనే కదా. మరి అప్పుడు బెలూన్ తర్వాత ఏమి రావాలి మనకు ఆన్సర్? బెలూన్ తర్వాత ఏం రావాలి ఆన్సర్? బెలూన్ రావాలి. ఎందుకని? 2 బెలూన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా బెలూనే రావాలి, యాపిల్ రాకూడదు. ఈ బెలూన్కి రౌండప్ చేయాలి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. మళ్ళీ వచ్చి ఎన్నిసార్లైనా అడగండి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయమ్మా? స్క్వేర్స్ ఉన్నాయి. అవునా? ఎన్ని కలర్స్ ఉన్నాయి స్క్వేర్స్? 2 కలర్సే ఉన్నాయి. ఇది ఏ కలరు? బ్లూ. ఇది ఓకే, రెడ్ అనుకుందాం. ఇది బ్లూ. ఇది 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 మరి అప్పుడు ఈ రెడ్ తర్వాత ఏం రావాలి మనకు? కలర్. దీనికి రౌండప్ చేయాలి, ఓకేనా? ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. కౌంట్ చేయక్కర్లా. ట్రయాంగిల్ ఇది ఎంటీగా ఉంది, ఖాళీగా ఉంది. దీనికి ఫుల్గా షేడ్ చేశారు. ఇది ఎంటీగా ఉంది, ఇది షేడ్ చేశారు. పెన్సిల్తో బాగా దిద్దారు, రంగేశారు. ఇది ఎంటీగా ఉంది. ఎంటీగా ఉన్న దాని పక్కన ఈ రెండిట్లో ఏది ఆన్సర్గా రావాలి? షేడ్ చేసింది ఆన్సర్గా రావాలి. కాబట్టి దీన్ని రౌండప్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. కలర్స్ చూడండి.